Hey guys, good evening. Welcome to Commerce Tutorials. My name is Sarvani. సో ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ తెలిసిందే వైరల్ అవుతున్న వీడియో షాకింగ్ డెసిషన్ ఎన్టీఏ క్యాన్సిల్స్ యూజీసీ నెట్ జూన్ 2024 ఇప్పుడు ఏం చేయాలి. సో ఆ, చాలా మంది స్టూడెంట్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మేడం ఈ క్వశ్చన్స్ తప్పకుండా రైజ్ చేయండి అని చెప్పేసి. సో నేనైతే ఆ క్వశ్చన్స్ ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. సార్, ప్రీవియస్ గా ఎన్టీఏ వెబ్సైట్ లో మనకి ఆ, ఏమని క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే 11,21,225 అపియర్ అయ్యారు. అందులో ఎన్రోల్ అయ్యారు. అందులో రాసింది వచ్చేసి 9,08,580 మెంబర్స్ రాశారు ఎగ్జామ్. సో అదే విధంగా రీసెంట్ గా ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ మోడ్ నుంచి ఆఫ్లైన్ మోడ్ పెట్టారు ఓఎంఆర్ పెన్ అండ్ పేపర్ ద్వారా. సో 317 సిటీస్ లో 1,205 ఎగ్జామినేషన్ సెంటర్స్ లో వీళ్ళు కండక్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ టైం మనకి మొత్తం ఎగ్జామ్ అన్ని డిఫరెంట్. ప్రీవియస్ గా అయితే మనకి ఎన్ని షిఫ్ట్స్ కండక్ట్ చేసేవాళ్ళు అంటే ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా, ఆన్లైన్ ఎగ్జామే అన్ని షిఫ్ట్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ, కానీ ఈసారి వచ్చేసి 18th జూన్ ఒకే రోజు మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కండక్ట్ చేసేసారు. ఫస్ట్ టైం, ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. మేబీ దీని వలన ఎలిగేషన్స్ కానీ మిస్టేక్స్ కానీ వచ్చింటాయి. ఈ తర్వాత వచ్చేసి ఓఎంఆర్ పెన్ అండ్ పేపర్ ఏదైతే వాళ్ళు ఆఫ్లైన్ కండక్ట్ చేశారో దాని యొక్క మిస్టేక్స్ నేను ఎగ్జామినేషన్ హాల్లో ఫేస్ చేశాను. ఈవెన్ ఐ హావ్ ఆల్సో రిటర్న్ ది ఎగ్జామ్ దిస్ టైం. ఈ ఎగ్జామ్ రాశాను నేను. సో కొన్ని ఆన్లైన్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నార్మల్ గా ఆన్లైన్ లో 3 hours మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం మాకు ఐస్ అనేది స్ట్రెయిన్ అనిపించేది. కానీ ఆఫ్లైన్ లో అది ఉండదు. కానీ ఆఫ్లైన్ లో కూడా మేము ఓవర్లుక్ అయ్యాము. లైక్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు 71 ఆప్షన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కరెక్ట్ అయితే మేము దాన్ని బి కింద ఇలా పెట్టాము. అదే విధంగా మేము మాకు నేను ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక బెంచ్ కి 2 members కూర్చున్నారు. సో నాకు అది కరెక్ట్ అనిపించేది. నార్మల్ గా బెంచ్ కి 1 member కూర్చుంటే బాగుండేది అని అనిపించింది. సో అదే విధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఈసారి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేశారు అనేది క్వశ్చన్ ఉండిపోయింది. దానికి ఆన్సర్ ఏంటి అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ మోర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ బెస్ట్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది అని. తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా నిన్న నైట్ 10 PM కి పెట్టారు కదా సార్ ఎన్టీఏ వెబ్సైట్ వాళ్ళు. ఎన్టీఏ ఐ మీన్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇలాగా డీటెయిల్స్ అన్ని పెట్టారు కదా సార్, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము అని చెప్పేసి. ఆ తర్వాత వెంటనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేశామని చెప్పేసి పెట్టారు. సో రీజన్ వచ్చేసి ఎగ్జామ్ ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయిపోయింది, మేబీ పేపర్ లీక్ అయింది అనే సస్పిషన్ తో మేము పెట్టాము అని చెప్పేసి. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏమీ లేకుండా పెట్టడం వలన స్టూడెంట్స్ కొంచెం ఆ, ఆ, చాలా అప్సెట్ అయ్యారు. కొంచెం కాదు, ఎందుకు అంటే ఆ, ఈ ఈ ఈ ఎగ్జామ్ చాలా ప్యాషనెట్ గా రాసుంటారు స్టూడెంట్స్. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎగ్జామ్ పెడతాం కదా, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ ఉంది కదా, 21 days లో పెడతాం కదా, ఎందుకు అంత పర్సనల్ గా తీసుకోవటం అని చెప్పేసి. దానికి రీజన్ అయితే నేను చెప్తాను సార్. ఎందుకంటే యాజ్ ఏ ఆస్పిరెంట్ గా నేను యూజీసీ నెట్ ఆస్పిరెంట్ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్. ప్రిపేర్ అవుతుంది, రాశాను కూడా. దీంతో నేను చెప్తున్నాను సార్, 6 months కూర్చోవాలి లేదా 9 months కూర్చోవాలి. అది ఒక్కొక్కసారి ఒక అటెంప్ట్ లో నెట్ పాస్ అవుతాము. మేబీ ఒక 1 or 2% తో జేఆర్ఎఫ్ మిస్ అవ్వచ్చు. మళ్ళీ ఆ 2% లో మాకు జేఆర్ఎఫ్ వస్తుంది హోప్ తో మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ రాస్తాం. మళ్ళీ అది అవ్వకపోతే కొంచెం డిమోటివేట్ అయ్యి మళ్ళీ లేదు, ఒక్కొక్కసారి మనం 1% లో పోయిండొచ్చు, 0.6% లో పోయిండొచ్చు అని చెప్పేసి మళ్ళీ రాస్తాం. సో ఇట్లా ఇట్లా కంటిన్యూస్ గా కూర్చోవడం అనేది
నాకు అలవాటయిపోయింది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఎందుకు క్యాన్సెల్ చేశారు? ఎందుకు క్యాన్సెల్ చేశారు? ఏదో రీజన్ చెప్పారు. మేబీ ఎగ్జామ్ ఇంటిగ్రిటీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మేము కాదంటలేదు. కానీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏది లేకుండా ఆహ్, ఇలా క్యాన్సెల్ చేయటం అనేది ఆహ్, స్టూడెంట్స్ ఐ మీన్ దే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. హ్మ్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. So these are the mistakes attributed to the NTA regarding the UGC NET 2025 examination. These are the mistakes which were attributed, and these were given in the various newspapers and various reports. Lack of transparency, possible paper leak, and last minute changes. So because of these mistakes, uh, ఈ మిస్టేక్స్ యాక్చువల్ గా చేయకుండా ఉండాల్సింది ఎన్టీఏ బాడీ. ట్రాన్స్పరెన్సీ ఇప్పుడైతే ఈ బాడీని స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు అంటే హౌ కెన్ వి ట్రస్ట్ ఎన్టీఏ అగైన్? మేము ఎన్టీఏని నెక్స్ట్ టైం ఎట్లా మేము నమ్మాలి అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కన్సర్న్ రైజ్డ్ బై ద స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు. Lack of transparency. The Ministry of Education cancelled the exam, citing concerns about exam integrity without elaborating on the specifics. Specifics ఏమైనా elaborate చేయకుండా ఎగ్జామ్ ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పేసి అన్న ఒక ఉద్దేశంతో మేము క్యాన్సిల్ చేశాము అంటున్నారు. అదేవిధంగా పాసిబుల్ పేపర్ లీక్. Though no confirmed leaks were reported, the cancellation coming right after the NEET controversy raises suspicion. NEET controversy already allegations run అవుతూ ఉంది. సో అది దాని ఇంపాక్ట్ యూజీసీ నెట్ ఎగ్జామ్ మీద చూపించారు. క్యాన్సిల్ చేసేసి పేపర్ లీక్ అయిందని చెప్పి. సో లాస్ట్ మినిట్ చేంజెస్ కొన్ని చేశారు సార్. ఈ లాస్ట్ మినిట్ చేంజెస్ వలన చాలా ఇబ్బంది పడ్డాను. నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామే యాక్చువల్ గా ఫ్రమ్ 2019 ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్. సో అప్పుడు కూడా నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు అంత డిఫికల్టీ ఏమో నాకు ఫేస్ చేయలేదు. బట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన తప్పకుండా ఫేస్ చేశాను మేము. మేబీ దానికి అడ్వాంటేజెస్ ఉండుండొచ్చు. కానీ చెప్పాను కదా, బెంచ్ కి మేము ఎగ్జామ్ రాసేటప్పుడు బెంచ్ కి 2 మెంబర్స్ కూర్చున్నారు. తర్వాత వచ్చేసి ఏదైతే ఆప్షన్ మేము ఒకసారి ఆప్షన్ పెట్టామో అదే ఆప్షన్ ఫిక్స్. ఇంకా మళ్ళీ అదే ఆన్లైన్ ఎగ్జామ్ లో అట్లా లేదు. మేము ఒక ఆప్షన్ పెట్టి మళ్ళీ అదే ఒకవేళ మేబీ ఏమైనా రాంగ్ అయితే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకునే ఆప్షన్ మాకు ఆఫ్లైన్ ఐ మీన్ ఆన్లైన్ లో ఉంది, ఆఫ్లైన్ లో లేదు. సో ఇంకా ఆ, ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఫేస్ చేసాం మేము ఈ లాస్ట్ మినిట్ చేంజెస్ వలన. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జామ్ చాలా ఈజీగా ఇచ్చారు ఈసారి అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ దో నేను కూడా ఎగ్జామ్ రాశాను. ఆ, నాకు అదే అనిపించింది. ఎగ్జామ్ ఈ పేపర్ ఈజీగా వచ్చింది సార్. వాట్ ఎవర్ పేపర్ అనేది వన్స్ ఒక్కసారి పేపర్ ఇచ్చేసిన తర్వాత ఈజీయా టఫా అని చెప్పేసి మేము అనుకోము. ఒకసారి ఇంక పేపర్ ఇచ్చేసారు కదా సార్. ఇచ్చేసిన తర్వాత ఈజీగా వచ్చేసింది అని చెప్పేసి మేము అట్లాగా ఆ, అనుకోలేదు. పక్కా జేఆర్ఎఫ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. చాలా ఇంకా స్టూడెంట్స్ చాలా ఈసారి అనే కాదు, ప్రతిసారి కూడా స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటారు. ఆ లొకేషన్ నుంచి వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాస్తారు. చాలా దూరం ఉంటారు. ముందు రోజే హోటల్స్ అన్ని బుక్ చేసుకొని స్ట్రెయిన్ తీసుకొని ఆ, ఇదొక ప్రెషర్ అయితే మళ్ళీ ఎగ్జామ్ ప్రెషర్ అదొక 7 months 9 months కూర్చొని చదివి రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ, ఆ, వాళ్ళందరి ఫ్యూచర్ వాళ్ళందరి ఫ్యూచర్ కన్సర్న్ కూడా ఉంటుంది కదా సార్. మీరే ఆలోచించండి. మా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈవెన్ ఇంత పెద్ద బాడీ కూడా ట్రాన్స్పరెన్సీ లేదంటుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి భయం వేస్తుంది కదా. నెక్స్ట్ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు అమ్మో ఈసారి ఏం ఎలిగేషన్ వస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి ఎలిగేషన్స్, ఇలాంటి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా ఉంటే కనీసం అట్లీస్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైం నుంచి అన్నా ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ ఇట్లాంటి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కానీ దయచేసి లేకుండా మా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. ఫ్యూచర్ ఐ మీన్ మీకు తెలుసు స్టూడెంట్ ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్.
కానీ ఇప్పుడు వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారు అంటే చెప్పినా కూడా వాళ్ళ మెంటల్ కండిషన్ స్టేబుల్ గా లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ఏంటి క్యాన్సిల్ అయిపోయింది అన్న షాక్ లోనే ఉన్నారు ఇంకా. ఆ, ఇంత కష్టపడి రాసాను కదా, అట్లీస్ట్ ఏంటి రీజన్ లేకుండా సెకండ్ థాట్ లేకుండా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసారని ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా వాళ్ళు ఇంకా ఆ షాక్ లోనే ఉన్నారు. సో ఇది సార్ నా తరపు నుంచి స్మాల్ రిక్వెస్ట్, అట్లీస్ట్ నెక్స్ట్ టైం కండక్ట్ చేసేటప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ ఏమీ రిపీట్ చేయకుండా ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలని సో ఎన్టీఏ బాడీని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే విధంగా నేను స్టూడెంట్స్ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. ఆ గతం గతః అంటారు కదా, మనం ఏం చేయలేము. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ గా ఈ 21 days చిల్ అవుతూ రిలాక్స్ అవుతూ ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కి. టీచర్స్ ఎప్పుడు కూడా మీకు హెల్ప్ఫుల్ గానే ఉంటారు. మీకు ఏ టైంలో కావాలి అంటే ఆ టైంలో అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క టీచర్ కూడా. సో మీకు ఈ కామర్స్ జోన్ ట్యుటోరియల్స్ లో యూజీసీ నెట్ కామర్స్ కి రిలవెంట్ గా కంటెంట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. సో అదే విధంగా మీరు డిమోటివేట్ అవ్వకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా నేను చెప్పేది అదే. ఏ ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. డిమోటివేట్ అవ్వకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి చిల్ అవుతూ స్ట్రెస్ ఏమీ లేకుండా హ్యాపీగా వీడియోస్ అవి చూస్తూ యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ లో మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. చూస్తూ మీరు ఎగ్జామ్ కి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. 21 days 22 days లో తప్పకుండా ఎన్టీఏ మనకి ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తుంది రీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి ఏంటి అనేసి. సో డీమోటివేట్ అవ్వకుండా ఎటువంటి హెస్ట్ డెసిషన్స్ తీసుకోకూడదు. మీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామర్స్ ట్యూటోరియల్స్. ఈ కామర్స్ ట్యూటోరియల్స్ లో మీకు కామర్స్ కి రిలేటెడ్ కంటెంట్, అదే విధంగా యూజీసీ నెట్ పేపర్ 1 కి రిలేటెడ్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది గైస్ వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.